తిరుపతి నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులను టార్గెట్ చేస్తూ నకిలీ హ్యూమన్ రైట్స్ పేరుతో దందా సాగిస్తున్న గ్యాంగ్ బహిర్గతమైంది. నగరంలోని రమాదేవి హాస్పిటల్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాక్షుల కథనం ప్రకారం కొంతమంది వ్యక్తులు తమని హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నారు. మొదట సాధారణంగా విచారణ పేరుతో లోపలికి ప్రవేశించిన వారు కొద్దిసేపటికి ఆకస్మికంగా సిబ్బందిపై ఆరోపణలు చేయటం ప్రారంభించారు. హాస్పిటల్లో రోగుల హక్కులు ఉల్లంఘిస్తున్నారని, చికిత్సలో నిర్లక్ష్యం జరుగుతోంది అంటూ వాదనలు చేస్తూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగిన గ్యాంగ్ సభ్యులు పరిస్థితిని ఉద్రిక్తం చేశారు. తమ వద్ద హాస్పిటల్పై తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతూ అవి బయట పెట్టకుండా ఉండాలంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే మీడియా ముందు బహిర్గతం చేసి హాస్పిటల్ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తామని బెదిరింపులకు దిగారు. యాజమాన్యం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో గ్యాంగ్ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. కొంతమంది సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. హాస్పిటల్లో భయం, ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో వారు ఎలాంటి గుర్తింపు పొందిన హ్యూమన్ రైట్స్ సంస్థకు చెందిన వారు కాదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎక్స్టార్షన్, దాడి, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు, వ్యాపార సంస్థలపై కూడా ఈ గ్యాంగ్ లక్ష్యంగా పెట్టుకుందా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి నకిలీ సంస్థల పేరుతో వచ్చి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనతో తిరుపతి నగరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వంటి గౌరవనీయమైన పేరును దుర్వినియోగం చేస్తూ దందాలు చేయటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నకిలీ హ్యూమన్ రైట్స్ గ్యాంగ్ దాడి ఘటన తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి దందాలకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు. తర్వాత 12 గంటలకి మా డ్యూటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ ఎండి గారు ఎక్కడ, మీ ఎండి గారిని పిలవండి, మీరు మాట్లాడాలన్నారు. మా స్టాఫ్, మా డాక్టర్లు ఎండి గారు లేరండి, మీరు ఏమైనా మాట్లాడండి, సూపరింటెండెంట్ మాట్లాడచ్చు అని చెప్పారు. మా సూపరింటెండెంట్ బొచ్చింది, వాళ్ళు ఎందుకు మాట్లాడేది మాకు ఎండి గారు రావాలా, వచ్చేవరకు కదలము, మీరు ఎండి గారిని పిలవండి అన్నారు. ఎండి గారు లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్. అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఏంది కావాలంటే లేదు మీ ఎండి గారు వచ్చేవరకు మీ ఛాంబర్ వదిలిపెట్టము అని చెప్పి ఆడే కూర్చోవడం జరిగింది. దాంతో వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి ఏంటి విషయం, ఎందుకు మన ఎండి గారు కావాలంటారు, ఏంటి విషయం అంటే లేదు మేము 3 రోజుల నుంచి మీ హాస్పిటల్ చూస్తున్నాము, మీ హాస్పిటల్ డాక్టర్ల వీడియోలు, పేషెంట్ వీడియోలు అన్నీ తీసుకున్నాము, మా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, మేము ఆల్రెడీ వరాహి హాస్పిటల్ మూవిచ్చేసాము, అట్లాగే రిమ్స్ సూపరింటెండెంట్ కూడా అరెస్ట్ చేయించాము, మేము మీ హాస్పిటల్ మూవించేస్తాము, మీ మీద దుష్ప్రచారం చేస్తాము, వాట్సాప్లో, వీడియోల్లో, యూట్యూబ్లో అన్నింటిలో కూడా మీ మీద పెడతాము, మీ పరువు తీస్తాము అని చెప్పారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ, ఏం కావాలి మీకు అని అడిగాను. నాకు 30 లక్షలు కావాలన్నారు. ఫస్ట్ 30 లక్షలు ఎందుకు ఇవ్వాలి మీకు కావాల్సింటే మీరు ఎవరు అసలు అని అడిగాను. మీరు ఎవరు అసలు అడిగితే మేము ఏడీపీఎస్, తర్వాత హ్యూమన్ రైట్స్, లాయరు, మేము యాక్చువల్గా మాది తెలంగాణ అని రెడ్డి అనే ఆమె మా తెలంగాణ, నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర నంది అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఫేక్గా వీడియోలన్నీ చూపించి అందరినీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు మేము అమౌంట్ పే చేస్తాము, మనీ ఫోన్పేలో మనీ వేస్తాము, మీరు ఇలా మాకు చెప్పండి అని చెప్పారు సార్. అంటే మేము అమౌంట్ ఇప్పిస్తాము, మీరు ఇట్లా నేను అప్పుడే వెంటనే డిలీట్ చేసేసాను సార్. చేసిన తర్వాత